కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గువ్వలదోడిలో విషాదం చోటు చేసుకుంది. ధనుంజయ గౌడ్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన శశికళతో ప్రేమలో పడ్డాడు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత శశికళ ధనుంజయ గౌడ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ధనుంజయ గౌడ్ ప్రియురాల్ని ఓ లేడీస్ హాస్టల్లో ఉంచాడు. అయితే తాను అక్కడ ఉండలేనంటూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెట్టింది. ధనుంజయ గౌడ్ కాలయాపన చేయడంతో శశికళ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ ఫోటోను ధనుంజయ గౌడ్కు పంపింది. ఇక శశికళ చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ధనుంజయ గౌడ్ తన పొలంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియురాలి వేధింపులకు తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు మా తమ్ముడు ధనంజయ్ కుమార్ చనిపోవడం జరిగింది. సూసైడ్ చేయడం జరిగింది. ఎందుకు ఏంటి అనేది ఆల్రెడీ ఇంతకుముందు మా 3 సంవత్సరాల క్రితం మా తమ్ముడు పెళ్ళి అయింది. అంతకంటే క్రితం మా తమ్ముడు లవ్ అఫేర్లో ఉంటే ఆ అమ్మాయి నిత్యం వేధిస్తూ ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ వచ్చి స్టేషన్లో పంచాయతీ జరిగి అక్కడ ఆ అమ్మాయి కాపురం జరిగిపోగొట్టుకునింది, ఇక్కడ మా అబ్బాయి కాపురం జరిగిపోగొట్టుకునింది. సో దీని అందరి మధ్యన కూర్చున్నాము. కాకపోతే ఆ అమ్మాయి నిత్యం ఇప్పటికి 1.5 years నుంచి 2 years అయింది. నిత్యం వేధిస్తున్నాయి. కాల్స్లో 24/7 అతని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. అతని కాల్స్ నిన్న కూడా 20 to 30 times కాల్ చేసింది అమ్మాయి. ఎందుకు చేసింది ఏంటి అనేది ఆ అమ్మాయి జీవితం పాడు చేసుకుంది కాక ఇక్కడ మా జీవితాలు కూడా నాశనం చేసి పెట్టింది. ఇక్కడ మా తమ్ముడి జీవితం కూడా నాశనం చేసుకొని ఇక్కడ అధోగతి చేసి పెట్టింది. ఇప్పుడు మా నాయనకి మా తమ్ముడిని వదులుకున్నాము. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతనే కావాలన్నట్టు, అతనే కావాలి, మాకు అతనే కావాలి, అతనితోనే ఉండాలి. అక్కడ అమ్మాయికి అవును స్వచ్ఛంగా ఏమైనా పెళ్లి కాలేదు, సంసారం లేదు అనడానికి కూడా లేదు. ఆ అమ్మాయికి సంసారం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు 9 సంవత్సరాలు, ఒక బాబు 7 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఇంత ఇదిగా నరకాయాతం చేసి మా తమ్ముడికి పెళ్లి అయ్యి 3 years అవుతుంది. ఈరోజు ఆ అమ్మాయి జీవితం మా మేనకోడలు అంటే మా మేనమామ కూతురు అమ్మాయి, ఆ అమ్మాయి జీవితం పాడు చేశాడు, చేపించింది. అలాగే ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం చేసుకుంది.